అల్లూరు జిల్లా పరిధిలోని చింతూరులో జరిగిన బస్సు ప్రమాద స్థలానికి హోంమంత్రి అనిత వెళ్లారు. అధికారులతో మాట్లాడి ప్రమాద కారణాలు తెలుసుకున్నారు. అనంతరం గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు వెళ్లి వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో రాజుగారు మెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులకు 5 లక్షలు, క్షతగాతులకు 2 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం ప్రకటించింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు దగ్గరలో ఈరోజు ఒక బస్ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. 37 మంది ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో 35 మంది ప్రయాణికులే, 2 డ్రైవర్లు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock సమయంలో సీనియర్ డ్రైవర్ పడుకొని ఉన్నారు. జూనియర్ డ్రైవర్ని డ్రైవ్ చేయమని చెప్పడం, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జరిగింది. బస్సు ఎక్కిన తర్వాత పూర్తిగా రివర్స్గా పడిపోయింది, పూర్తిగా తిరిగి పడింది. మీరు కూడా చూశారు అక్కడ. దానివల్ల 37 మంది కూడా బస్సులో అలా ఉండిపోవడం జరిగింది. అక్కడికక్కడే 9 మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మిగిలిన వాళ్ళందరినీ కూడా తొందరగానే రెస్క్యూ చేసి అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయితే 28 మంది ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 28 మందిలో ఒక 4గురికి అయితే అసలు దెబ్బలు తగలలేదు, సేఫ్గానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలేదు. అందరికీ మిగిలిన ఈ 28 మందిలో ఎవరికి కూడా ఇంకా ప్రాణాపాయం లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. ఇప్పుడు ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి హాస్పిటల్ కావాలి అంటే హాస్పిటల్కి పంపించడానికి మనమే ఇక్కడ నుంచి అంబులెన్స్ నుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు మనమే గవర్నమెంట్ తరఫు నుంచి మనమే చేస్తాం. అంటే అందరూ ఇంచుమించు చిత్తూరు ఏరియా నుండి వచ్చిన వాళ్ళే, చిత్తూరు చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. కాబట్టి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటామంటే ఇక్కడ కానీ రాజమండ్రి కానీ లేదనుకుంటే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు మా చుట్టాలు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతామని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. ముందుగా అయితే వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అందరికి కూడా. కానీ ఆపరేషన్ చేయడం అయితే మాత్రం ఆపరేషన్లు ఇక్కడ వద్దు, మేము మా గ్రామాలు వెళ్ళిపోతామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. 9 మంది అయితే చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. 9 మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్గా లోకల్ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న క్షతగాతులందరినీ కూడా ఇమీడియట్గా చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అందులో 2-3కి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్గా ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వితిన్ 2 hours రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కూడా పూర్తి చేసుకుని అంబులెన్స్ని కూడా అరౌండ్ 8 అంబులెన్సెస్ 9 అంబులెన్సెస్ని కూడా రెడీగా పెట్టుకుని కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మంత్రిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తూ ఉంటే టూరిస్టులు అందరూ కూడా చాలామంది ఇటువైపు వచ్చే పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకుముందు ఒక టైం బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాల టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత టైం టు టైం ఈరోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈరోజు ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 to 6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.